వెంకట రమణారావు మాచిరాజు గారు ఈరోజు మా అదృష్టం కొద్ది ఈరోజు ఒప్పుకున్నారు ఈ వీడియో జూమ్ కాల్కు. సో ఈ పర్టికులర్ వీడియో జూమ్ కాల్ వచ్చేసి గీత అధ్యాయాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క అధ్యాయం యొక్క మహత్యాల గురించి చెప్పేందుకు ఈ జూమ్ కాల్ మనం అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు మొదటి అధ్యాయం గురించి చెప్తారు, తర్వాత నెక్స్ట్ సెషన్స్ నెక్స్ట్ అధ్యాయాల గురించి ఉంటాయి. సో గురుగారు మాకు కొద్ది కాలంగా పరిచయం మా మిస్సెస్ ద్వారా. సో తను గురుగారి దగ్గర సౌందర్యలహరి నేర్చుకున్నారు. సో ఆ విధంగా మాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఈ విధంగా ఇంకా నేర్చుకునే దానికి ఉపయోగపడుతుంది. మా తరపు నుంచి, యూకే తరపు నుంచి గురుగారికి ధన్యవాదాలు. సో గురువు గారు వేద పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయుడుగాను ధార్మిక ఉపన్యాసాలు ప్రస్తుతం చేస్తున్నారు. అవే కాక గురుగారు నాకు తెలిసి ఈ భీమవరం, హైదరాబాదు, పాలకొల్లు లాంటి ప్రదేశాల్లో చాలా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. సో వారి యొక్క ప్రవచనాల వల్ల చాలా మంది జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు అవకాశం దొరికింది. తర్వాత గురుగారు 2011లో శ్రీశైల క్షేత్రంలో సుమారు 1 నెల రోజులు కార్తీక మాస వైశిష్టాన్ని గురించి ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8 వరకు అలా 30 రోజులు వారికి శ్రీశైల క్షేత్రంలో ఆ కార్యక్రమాన్ని నడిపేందుకు అదృష్టం దక్కిందని చెప్పారు. సో ఆ ఎఫర్ట్ కోసం ఆయనకు మంచి సత్కారం కూడా జరిగింది శ్రీశైలంలో. ఇవే కాక గత 6 సంవత్సరాలుగా ఎంతో మందికి భగవద్గీత, శివానంద లహరి, సౌందర్య లహరి మొదలైనవి, శంకరుల వారి స్తోత్రాలు ఇవన్నీ ఆన్లైన్ సెక్షన్ ఇస్తున్నారు. అవి ఇచ్చారు, ఇంకా ఆన్లైన్లో జరుగుతున్నాయి. మాకు యూకేలో ఒక బ్యాచ్ ఉంది, మా మిస్సెస్ వాళ్ళ బ్యాచ్. వాళ్ళందరికీ సౌందర్య లహరి నేర్పించారు. వారి చదువు వల్ల వీళ్ళంతా ఇక్కడ లోకల్ పీటర్బరా అని యూకేలో ఒక టెంపుల్లో భారత హిందూ సమాజ్ వాళ్ళది, అక్కడ వాళ్ళు పారాయణం చేశారు సక్సెస్ఫుల్గా. అది మేము ఇక్కడ లైవ్ ఈవెంట్ పెట్టుకున్నాము, అందరూ చాలా సంతోషించారు. సో ఇప్పుడు భగవద్గీత నేర్చుకోవాలని చెప్పేసి ఒక మంచి ఆలోచన వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళకు. సో దానికి సందర్భంగా మా గురువు గారు మాకు ప్రతిరోజు శ్లోకాలు రికార్డ్ చేసి పంపిస్తున్నారు. ఆ రికార్డ్ చేసిన శ్లోకాలు పెట్టుకొని వీళ్ళు పిల్లలు పెద్దలు అంతా నేర్చుకుంటున్నారు. సో మాకు మంచి అవకాశం దొరికింది గురుగారు వల్ల. ఒక గురువు వల్ల లభించే విద్యకు మంచి సార్థకత ఉంటుంది. మేము నేర్చుకోవచ్చేమో పక్కన పెట్టుకొని, కాకపోతే ఒక గురువు గారి వల్ల లభించే విద్యకు సార్థకత ఉంటుంది, కొంచెం కరెక్ట్గా నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. సో అవకాశాన్ని మాకు కల్పించారు, చాలా అదృష్టము, చాలా థ్యాంక్స్ అండి. మేమంతా ఇప్పుడు ఈ 18 అధ్యాయాల కోసము అందరము బ్యాచ్లుగా ఏర్పడి ఏ అధ్యాయం ఎవరు చదవాలని చెప్పేసి ఫిబ్రవరిలో ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటున్నాం. పారాయణము, భగవద్గీత పారాయణము ఆల్మోస్ట్ 18 చాప్టర్లు చేయాలనుకుంటున్నాము. సో దానికి సంబంధంగా అందరు నేర్చుకుంటున్నారు. సో మీ రికార్డింగ్స్ హెల్ప్తో మేమంతా నేర్చుకొని ఫిబ్రవరిలో ఆ పారాయణం జరిగేటప్పుడు మళ్ళీ లైవ్ పెట్టుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం, మీరు తప్పకుండా జాయిన్ కండి. సో ఇవి మా మొదట పరిచయ వాక్యాలు. తర్వాత ఇంకా గురువారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. నేను కూడా మ్యూట్లో వెళ్ళిపోతాను. అందరికీ ఒకటే రిక్వెస్ట్, అందరూ వాళ్ళ వీడియోను, ఆడియోను మ్యూట్ చేసుకోండి. ఓన్లీ స్పాట్ లైట్లో గురువు గారు ఉంటారు. వాళ్ళ వీడియోను, వాళ్ళ మ్యూట్ మాత్రం ఉండదు, వాళ్ళు మాత్రం మాట్లాడతారు. మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకుంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా గురువు గారి గొంతు మనకు బాగా వినిపిస్తుంది. సో ఈ పర్టికులర్ మీటింగ్కు 45 నిమిషాలు, 1 గంట ఏం లేదు, అన్లిమిటెడ్ టైం ఉంది. సో మీకు ఎటువంటి బ్రేక్ కాదు ప్రోగ్రాము. సో లైసెన్స్డ్ వర్షన్. సో మీరు ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఆనందంగా గురువు గారు మీరు ఎంత టైం అయినా తీసుకోవచ్చు. సో నేను ముగిస్తున్నాను, మీ చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి గురుగారు. ధన్యవాదాలండి. ముఖ్యంగా ఖండాంతరాల్లో ఉండి కూడా మన ధర్మం పట్ల ఆసక్తి చూపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. మనం ఈ రోజున అంటే అందరికీ భగవద్గీత అంటే ఏంటో తెలుసు, ఎందుకు నేర్చుకోవాలో కూడా తెలుసు. ఎందుకు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారంటే, భగవద్గీత నేర్చుకుంటే మంచిది. ఏంటా మంచిది అంటే, నలుగురిలోనూ
నేను చదవగలుగుతాను, నలుగురి కన్నా బాగా చదవగలుగుతాను అని అనిపించుకోవాలి. తర్వాత భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. ఇలాంటివి ఏవైనా ఉండొచ్చు. అంటే మనకు తెలుసో తెలియకో భగవద్గీత అనేటటువంటి దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాము. అలాగే మనం దాని పట్ల భక్తి భావంతో కూడా ఉంటున్నాం. ముఖ్యంగా ఎంతకాలమైనా కూడా అంటే విదేశాల్లో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఆసక్తి మరింత పెరగడం అనేటటువంటిది ఆనందదాయకం. మనం ప్రార్థనతో ఇవాళ ఏం చెప్పుకోబోతున్నామో దాని గురించి చూద్దాము. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యుః తం నమామి గజాననం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतात्मनः विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः. गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च. मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्भसि स्नानं संसारमलनाशनं. भारतामृतसर्वस्वं विष्णोर्वक्त्राद्विनिःसृतं गीता गङ्गोदकं पीत्वा पुनर्जन्म न विद्यते. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. एकं शास्त्रं देवकीपुत्रगीतम् एको देवो देवकीपुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. వ్యాసుల వారు సాక్షాత్తు విష్ణు స్వరూపులు. మన మహాభారతంలో 701 శ్లోకాలతో విరాజిల్లుతున్నటువంటి అత్యుత్తమమైనటువంటి విలువలతో కూడినటువంటిది మన శ్రీమద్ భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతున్న సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేసినటువంటిది ఈ భగవద్గీత. 18 అధ్యాయాలతో ఉన్నటువంటి ఈ భగవద్గీతకి వ్యాసుల వారే పద్మపురాణంలో
ఉత్తరాఖండంలో 18 అధ్యాయాల మాహాత్మ్యం పేరుతో 18 కథలలో వ్యాసుల వారు మనకి బోధిస్తున్నారు. లేక ఒక శ్లోకమైన, లేక అందులో ఉన్నటువంటి సగానమైనా సరే, లేదా ఒక పాదమైనా సరే, ఎంత భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి అంత సులభంగా మోక్షం అనేటటువంటి సులభమైనటువంటి ఉపాయంగా దొరుకుతుంది. మానవులన్న తర్వాత మనం ప్రయత్నించి సాధించవలసినవి ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షములు. జంతువులకి మానవులకి తేడా ఏంటండి? ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటటువంటి చతుర్విధ పురుషార్థాలని ప్రయత్నపూర్వకంగా సాధించేటటువంటి వాళ్ళే ఈ ఒక్క అవకాశం మానవులకే ఉన్నది. మరి మోక్షము అంత సులభమైనటువంటిదా అనేటువంటిది ప్రశ్న. అయితే ఎవరైతే ఈ కలియుగంలో అంటే నామస్మరణని ఆశ్రయిస్తారో భక్తి భావంతో వారికి మోక్షం అనేటటువంటిది వస్తుందని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణి అన్నారు శంకర్లు వారు, ఆది శంకరాచార్యులు వారు. అంటే మొత్తానికి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో మనం అంటే వీటి ద్వారా ఈ మోక్షాన్ని సాధించుకోవచ్చు అన్నమాట. ఇది మనకి భగవద్గీత తెలియజేస్తోంది. అటువంటి భగవద్గీతలోని 18 అధ్యాయాలు కూడా ప్రతి అధ్యాయానికి దానికి తగినటువంటి నామం ఉంది. అలాగే దానికి ఒక ప్రత్యేక ఫలితాన్ని కూడా మనం పొందే అవకాశం ఉంది. మనం ఉత్తమ పౌరులుగా ఉండాలంటే భగవద్గీత మనకి మార్గదర్శనం అవుతోంది. ఎంతో ప్రయోజనకరమైనటువంటిది ఈ భగవద్గీత. అటువంటి భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని బోధించేటటువంటిది పద్మపురాణాంతర్గతమైనటువంటి కథలు మనల్ని ఈ భక్తి మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేడు మొదటి అధ్యాయ కథను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పద్మపురాణంలో పరమేశ్వరుడు అమ్మవారికి ఈ యొక్క కథలని చెప్పటం అనేటటువంటిది మనకి వ్యాసుల వారు సూచించారు. పరమేశ్వరుడు కైలాసంలో పార్వతీదేవితో అనేకమైనటువంటి విషయాలని చర్చిస్తూ ఉన్న సందర్భంలో పార్వతీదేవికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే లోకాన్ని రక్షించడానికై ఈ భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని స్వామివారి ద్వారా తెలుసుకోవాలని చెప్పి సంకల్పించింది. అప్పుడు శంకర్లు వారు ఎంతో సంతోషించి విష్ణుమూర్తికి తనకి అభేదము, ఈ అభేదాన్ని ఎవరైతే భేదభావాన్ని చూస్తారో అది సరికాదు అని చెబుతూ ఈ యొక్క మొదటి కథ అయినటువంటి మొదటి అధ్యాయం యొక్క కథ అయినటువంటి దాన్ని విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అడిగిన అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అడిగినటువంటి సందర్భంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఏమని చెప్పారు అనేటటువంటి విషయంలో పరమేశ్వరుడు పార్వతికి చెప్తున్నారు. అంటే పూర్వము ఏం జరిగిందో దాన్ని బట్టి చెప్తున్నారు అన్నమాట పరమేశ్వరుడు. ఒక రోజున లక్ష్మీదేవి యోగా నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని, స్వామి మీరు ఎప్పుడు కూడా జగద్ రక్షణకి ఈ యొక్క జగత్తుని కాపాడడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా,
మీరు ఏ విధంగా అలా శయనించి ఉంటారు అన్ని వదిలిపెట్టి ఈ యొక్క శేషతల్పం మీద అని అడిగినప్పుడు శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అన్నట్టుగా శివుని మనసులో తలుచుకుంటున్నాను తప్ప నేను నిద్రపోవటం లేదు అని చెప్పారట. అంటే అభేదము వలన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం అన్నమాట. అది ఋషులు మహానుభావులు ఈ విధంగానే పరమేశ్వరుణ్ణి మనసులోనే వారు పొందుతూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా ధ్యానిస్తూ ఉంటానంటే, అదేంటి స్వామి, సర్వము మీరై ఉన్నప్పుడు ఈ యొక్క మరొక తత్వాన్ని మీరు ధ్యానించడం ఏమిటి అని ప్రశ్న వేసినప్పుడు, ఆత్మజ్ఞానాన్ని లక్ష్మీదేవికి బోధిస్తున్నారు. నేను భగవద్గీతలో చెప్పినటువంటి విషయమే నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను. ఆత్మ ఒక్కటియే, ఆత్మ భిన్నము కాదు, ఆత్మ వేరు కాదు, ఆత్మ అనే పదార్థం ఒక్కటే. కాకపోతే ఆ ఆత్మ యొక్క స్వరూపాలు కొన్ని అలాగా భిన్నంగా ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. అంతేగాని ఉన్న ఆత్మ మాత్రం ఒకటే. బంగారు ఆభరణాల్లో ఉన్నటువంటి బంగారం అంతా ఒక్కటే, కానీ ఆభరణ విశేషాలు వేరు. మనం ఆభరణ విశేషాలను చూస్తుంటామా, బంగారాన్ని చూస్తుంటామా? అంటే ఆ మెడలో హారాలు కానీ, చెవికి దుద్దులు కానీ, వడ్డాణాలు అని చెప్పి నడుముకి కట్టుకుంటూ ఉంటారు, అలాంటివి కానీ, కేయూరములు, ఇలా భుజాలకి పెట్టుకునేటటువంటివి, ఇలాంటివి అనేక రకాలైనటువంటి వివిధ నామాంతరాల్లో ఉన్నాయి. కానీ అన్ని బంగారానివే అయ్యినట్టుగా ఈ ఆత్మస్వరూపం అనేది 4 రకాలుగా వ్యక్తమవుతుంది తప్ప ఆత్మ ఒక్కటియే అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెబుతూ ఈ భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని చెబుతున్నారు. సుశర్మ అనేటటువంటి ఆయన ఆ విధంగానే ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని సాధించాడు అని చెప్పారట. అప్పుడు అమ్మవారు, ఎవరా సుశర్మ, ఎక్కడ ఉంటారు, ఏం చేసేవారు, ఇలాంటివన్నీ సాధారణంగా అడగడం కామనే కదండి. ఎప్పుడు కూడా అడగని వాళ్ళకి ఏం చెప్పకూడదట. అడిగితేనే ఏదైనా చెప్పాలన్నమాట. అడగనటువంటి వారికి ఏది చెప్పకూడదు. అయితే ఇప్పుడు చాలా మందికి ఈ సందేశం పంపించడం జరిగిందండి. కానీ ఇందులో 20 మంది మాత్రమే కనిపిస్తున్నారు. అంటే ఇది వారి యొక్క అదృష్టం. ఎందుకంటే ఈ యొక్క భగవద్గీతలో ఒక్క శ్లోకం విన్నా, ఒక అర్ధ శ్లోకం విన్నా, ఒక దానిలో సగం విన్నా, ఒక పదం విన్నా ఈ యొక్క భక్తి భావన అనేటటువంటి ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదండి. కాబట్టి అంత విశేషమైనటువంటిది ఈ యొక్క ప్రథమాధ్యాయ కథ. ఈ సుశర్మ ఎవరు, ఏ సందర్భంలో ఏ విధంగా ఈ యొక్క మోక్షానికి అర్హత సంపాదించాడు అనేటటువంటి విషయాన్ని చూద్దామండి. పూర్వం సుశర్మ అనేటటువంటి అతను చాలా కపట బుద్ధిని ప్రదర్శిస్తూ ఉండేటటువంటి వాడు. అంత మంచివాడేమీ కాదు. చాలా పాపాలు అవి ఆచరించి వైదిక జ్ఞానం లేనటువంటి కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ధ్యానము, జపము, హోమము
అతిథి సత్కారము ఇలాంటివి ఏమీ లేకుండా సర్వదా విషయవాంఛలయందు ఉంటూ నాగలి దున్నుకుంటూ ఆకుల్ని అమ్ముకుంటూ ఈ విధంగా జీవనాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. మద్య మాంసాలను సేవించేవాడు. ఇలా అతని జీవితం అంతా కూడా చాలా భాగం గడిచిపోయింది. ఒకసారి ఆకులు సేకరించే నిమిత్తం ఎక్కడో తిరుగుతుంటే ఒక పాము కాటు వేయడం ద్వారా అతను చనిపోవడం జరిగింది. అయితే అనంతరం అతని యొక్క కర్మల్ని బట్టి ఇహ యత్ క్రియతే కర్మ తత్ పరత్ర ఉపబుధ్యతే అంటారు. ఇక్కడ మనం ఏ కర్మ ఆచరిస్తున్నామో దాని ఫలితము పరత్ర ఉపబుధ్యతే, మరొక చోట దాన్ని అనుభవించవలసి వస్తుంది. ఎలాగండి? సిక్త మూలస్య వృక్షస్య ఫలం శాఖాసు దృశ్యతే. మనం కిందెక్కడో చెట్టుకు నీళ్లు పోస్తుంటే ఆ నీటి యొక్క ఫలాలు మాత్రం మనకి చెట్టు మీద కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నీళ్లు పోస్తుంటే అక్కడ పళ్ళు కనిపించడం ఏంటండి? అలాగే ఇక్కడ చేసే కర్మలకి అనుభవాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి అతడు నరక యాతనలను అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసేటటువంటి ఒక ఎద్దుగా జన్మించాడు. దాన్ని ఒక కుంటివాడు తాను కొనుక్కున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళాలన్నా దాని మీదే దాన్ని అధిరోహించి వెళ్తూ ఉండేవాడు. ఒకసారి అతి వేగంగా దాన్ని ఒక 7-8 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఈ ఎద్దుని ఎత్తైన ప్రదేశంలోకి వేగంగా వెళ్ళడానికి దాన్ని అదిలించడం జరిగింది. దానికి అది తట్టుకోలేక చనిపోవడం జరిగింది. అయితే సాధారణంగా గోవు జాతి అంటేనే దయ ఉంటుంది కాబట్టి కొంతమంది వ్యక్తులు అది చూసి ఈ ఆవుకి సద్గతులు కలుగుగాక అని చెప్పి భావించారు. వారి వారి పుణ్యాలని వాళ్ళు ధారపోశారు అన్నమాట. అందులో ఒక వేశ్య కూడా ఉంది. నా చేతి ఏమైనా పుణ్యకార్యము జరగబడి ఉంటే కనుక దాన్ని నేను దీనికి ధారపోస్తున్నాను అని చెప్పి తర్వాత యమభటులు వచ్చారు. ఆ ఎద్దుని ఆత్మని తీసుకుని వెళ్తున్నారు. ఆ తర్వాత అక్కడ నిర్ధారించబడింది ఏంటంటే వేశ్య దానం చేసినటువంటి ఫలితంగా ఇతనికి మోక్షం వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి తిరిగి పంపించి వేయడం జరిగింది. మళ్ళీ భూలోకంలోకి వచ్చాడు. అప్పుడు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలో ఒక పుణ్య విశేషం చేత వేసి ఇచ్చినటువంటి పుణ్య విశేషం చేత అతడు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మ మళ్ళీ సాధించగలిగాడు. ఈసారి ఎటువంటిదంటే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశం. అయితే ఈ బాహ్య స్మృతి ఏమీ పోలేదు. అంటే గత జన్మ స్మృతులు ఉంటాయి కదండి, ఆ స్మృతులు ఏం పోలేదు. ఏదో అనుగ్రహవశాత్తు అవి అలాగే గుర్తుండిపోయాయి. దాంతో ఈ బ్రాహ్మణుడు కొంతకాలం తరువాత జ్ఞాని అయి ఒక రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళడం జరిగి ఆమె చేసినటువంటి దానం గురించి అడిగాడు. అయితే ఆమె సాదరంగా అతన్ని ఆహ్వానించి లోపలికి ఆ పంజరంలోని చిలుక రామచిలుక చూడండి, అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది. దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైంది. ఆ పుణ్యాన్ని నేను మీకు దానం చేశాను అని చెప్పింది. ఆ చిలుక చదివేది ఏమిటో నాకు తెలియదు, కానీ నేను వినేదాన్ని. అందుచేత వాళ్ళిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారట. ఏమని అడిగారు? నీ యొక్క వృత్తాంతం ఏంటి? నువ్వు ఏం చదువుతున్నావు
రోజు ఏం చదువుతున్నావు? అప్పుడు చిలుక తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా గుర్తు చేసుకుని చెబుతోందట. పూర్వజన్మలో నేను ఒక విద్వాంస కులంలో జన్మించాను, ఒక విద్వాంసుడిని. అయితే నాకు విద్వాంసుడు అనేటటువంటి గర్వం ఎక్కువగా ఉండేది. ఆ గర్వం, రాగద్వేషాలు ఎంతగా పెరిగిపోయాయంటే గుణవంతులైనటువంటి, విద్యావంతులైనటువంటి వారి యందు కూడా ఎంతో నేను ఈర్ష్యాసూయ ద్వేషాలు చూపించేటటువంటి వాణ్ణి. కొంతకాలానికి చనిపోయిన తర్వాత అసహ్యకరమైనటువంటి జన్మల్ని ఎత్తి, సహించలేనటువంటి యావగింపు కలిగేటటువంటి జన్మల్ని ఎత్తాను. తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడినై పుట్టాను. కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను. ఒకసారి గ్రీష్మకాలంలో వేడికి తట్టుకోలేక మార్గమధ్యంలో పడిపోయాను. ఒక మహాత్ముడైనటువంటి ముని నన్ను చేరదీసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా భగవద్గీతని రోజు చదువుతూ ఉంటారు. ఆ భగవద్గీతలో మొదటి అధ్యాయాన్ని వాళ్ళు రోజు చదువుతుండడం వల్ల నాకు కూడా అది కంఠస్థమైపోయింది. ఆ కారణం చేత నేను ఈ యొక్క ధారణ వల్ల నేను దాన్ని రోజు చదువుతూ ఉంటాను. అయితే ఒక రోజున ఒక చోరుడు నన్ను అపహరించడం జరిగింది. ఆ చోరుని దగ్గర ఈమె నన్ను కొంది. ఈ విధంగా నేను వీరింటికి రావడం జరిగింది. నేను ఆ వేద విద్యార్థులు చదివినటువంటి ప్రథమాధ్యాయాన్ని, అర్జున విషాద యోగాన్ని వాళ్ళు మాటి మాటికి ఆవృత్తులు వేయటం వలన గురువుగారు చెప్పింది ఒకసారి చెప్పింది వీళ్ళు 1-2 సార్లు చెప్తారు. అలాగే తర్వాత అలా గురువుగారు 10 సార్లు చెప్తే వీళ్ళ తర్వాత 100 సార్లు దాన్ని వల్లివేస్తారండి. ఆ విధంగా దాన్ని గ్రహణ శక్తికి దగ్గరగా చేసుకుంటూ ఉంటారనమాట. అలాగా మనం ఎక్కడ సంతప్తాయి వయసు నామాపి నశ్రూయతే అంటారు. అంటే ఎక్కడైతే మన స్థానం ఉంటుందో ఆ పరిసరాలను బట్టే మన యొక్క స్థితి కూడా ఉంటుందన్నమాట. ఏ విధంగా? వేడి వేడి పెనం ఉందనుకోండి, దాని మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆ నీరు అలాగే ఉండిపోతుందా? అంటే ఆవిరి రూపంలోకి మారిపోతుంది. ఆవిరైపోవడం అంటే ఇంక దాని పేరేది? నీరు అనే పేరే లేదు. నామాపి నశ్రూయతే. ఆ నీటి పేరు ఇంక నీరు అని పలకబడదు. ఇంకా ఆవిరి రూపంలోకి మారిపోయింది. అది పూర్తిగా మారిపోయింది, చేంజ్ అయిపోయింది. అయితే అంతఃసాగర శుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే. ఒక నీటి చుక్క సాగర మధ్యంలో ఎక్కడో ఒక ఆల్చిప్ప, అంటే దాని యొక్క షెల్ ఉంటుంది కదండి, శంఖం లాగా, దాంట్లో పడిందనమాట. అదేమైంది? తన్మౌక్తికం జాయతే. అది ముత్యమే అయిపోయింది. అదే తామరాకు మీద పడినటువంటి నీటి బొట్టు ఎలా ఉంటుందండి? ముత్యమా అన్నట్టుంటుంది. వేడి వేడి పెనం మీద పడినటువంటి నీరు నా పేరే వినపడదు. తామరాకు మీద పడితే మాత్రం ఆ నీటికి ముత్యమా అన్నట్లున్నది అనేటువంటి భావన వస్తుంది. ముత్యాల్లో ఉన్నాయి నీటి చుక్కలు అంటాం. ఆ నీటి చుక్కలే సముద్ర మధ్యంలో ఆల్చిప్పల్లో పడితే అప్పుడు ఏమవుతుందండి? తన్మౌక్తికం జాయతే. అదే ముత్యమైపోతుంది. అలాగా ఎవరైతే ఈ అర్ధకామాల్ని ఆశించేటటువంటి వారి చుట్టూ తిరుగుతుంటారో వారికి అలా గడిచిపోతుంటుంది కాలం. ఎవరైతే సత్పురుషుల్ని ఆశ్రయిస్తుంటారో వాళ్ళకి తామరాకు లాంటి నీళ్ళ, అంటే ముత్యాల అన్నట్టుగా ప్రకాశించే వీళ్ళు సజ్జనులు అనేటటువంటి పేరుతో ముందుకెళ్తూ ఉంటారు.
ఎవరైతే సజ్జనులతో సహవాసం చేస్తారో వాళ్ళు నిజంగా ముత్యాలే అవుతారు. కాబట్టి ఈ చిలుక ఆ వేద పాఠశాలలో ఉండడం వలన అక్కడ చదివేటటువంటి చదువు అది ఆకళింపు చేసుకోవడం వల్ల ఆ శ్రద్ధ ఉండాలి. మనం ఎక్కడున్నామో అక్కడ విషయాలన్నీ మనకు తెలుస్తాయా అండి? ఎన్ని వాహనాలు వెళ్ళాయి మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అంటే ఏం చెప్తారు? మీరేమైనా లెక్క పెడితే కదా, శ్రద్ధ దాని మీద ఉంటే కదా. మన శ్రద్ధ ఎక్కడో ఉంది. మనకి ఏది అవసరమో దాని మీదే శ్రద్ధ పెడతాం. ఏది మనకి అవసరం కాదనుకుంటామో దాని మీద శ్రద్ధ పెట్టం. అంటే బద్ధకం అనేటటువంటిది ఒకటి. ఆలస్యం హి మనుష్యాణం జీవనేచ మహాన్ రిపుః. ఈ బద్ధకం అనేటటువంటిది మనుషులకి శత్రువు అన్నమాట. కాబట్టి మంచి విషయాలకేమో బద్ధకం వస్తుంటుంది. చెడ్డ ఏవో కాలక్షేపాలు, వ్యసనాలు ఇలాంటి వాటికి మాత్రం ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఇది అలాంటి ఉత్తమమైనటువంటి స్థానానికి వచ్చింది కాబట్టి దానికి ఈ యొక్క జ్ఞానం కలిగింది. ప్రథమాధ్యాయ ఫలితము ఇది చదువుతూ ఉండగా వింటూ ఉండటం వల్ల వచ్చినటువంటి వేశ్య యొక్క జ్ఞానం వలన, పుణ్యం వలన ఒక ఎద్దు రూపంలో ఉన్నటువంటి అతను కాపాడబడ్డాడు. అంత మహిమాన్వితమైనటువంటిది ఈ మొదటి అధ్యాయం యొక్క శ్రవణము, పఠనము అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ పుణ్యం వల్లనే ద్విజశ్రేష్ఠుడైనటువంటి సుశర్మ కూడా పాప విముక్తిని పొందాడు అని చెప్పి ముగించింది. ఈ విధంగా పరస్పరం కూడా ఈ భగవద్గీత ప్రథమాధ్యాయ మాహాత్మ్యాన్ని గురించి ముచ్చడించుకొని ఆ ముగ్గురు కూడా నిరంతరం గీతాధ్యయనం చేయసాగారు. జ్ఞానులై ముక్తిని పొందారు. అందుచేత భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో చదువుతారో, ఎవరు అభ్యాసం చేస్తారో, ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించుటలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడరు అని చెప్పి, ఇది భగవద్గీత ప్రథమాధ్యాయము. అది మాహాత్మ్యంలో దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినటువంటిది. సాక్షాత్తు వ్యాసుల వారు మనకి చెప్పినటువంటిది. ఆ వ్యాసుల వారు ఎటువంటి వారండి? అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. అఫాలలోచన శంభు, ఫాలభాగంలో నేత్రం లేదు. అంటే ఆయన శివుడే. అచతుర్వదనో అంటే ఆయనకి 4 చేతులు లేవు. చతుర్భుజుడు అంటారు కదా విష్ణుమూర్తిని, కానీ ఈయనకి 2 చేతులు. ద్విబాహురపరో హరి, ద్విబాహు అపరో హరి. వదనాలు ఎన్నండి? బ్రహ్మగారికి 4 వదనాలు. అచతుర్వదనో బ్రహ్మ, వదనాలు 4 లేవు, ఒక వదనమే ఉంది, కానీ ఈయనే బ్రహ్మ. అంటే బ్రహ్మ విష్ణు శివ స్వరూపం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందుకోసమే జగద్గురువు శ్రీకృష్ణుడు మనకి గీతని బోధించినటువంటి ఆయన గీతాచార్యులు. వేదవ్యాసుల వారు మనకి అందించారు కాబట్టి ఆ వేదవ్యాసుల వారిని కూడా మనం స్మరించుకోవాలి. వారి జయంతి ఎప్పుడైనా
వ్యాసుల వారి జయంతి అంటే గురు పూర్ణిమ అంటారు. ఆ రోజున తప్పనిసరిగా అందరూ వ్యాస భగవానుణ్ణి పూజించాలి. అలాగే గీతా జయంతికి మనం భగవద్గీతని అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగద్గురువుగా ఆయన్ని భావించి ఆయనకి చేయవలసినటువంటి ఉపచారాలన్నీ కూడా చేస్తే ఆ సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనం పొందగలుగుతాం. ఇలాగా మనకి ఏడాది కూడా గుర్తొస్తూ ఉంటుంది, ఇది ఒకటి ఉంది బాధ్యత మనకి అని. ఆ మార్గంలో మనం పయనించడానికి అది మనకి ఉపకారకం అవుతుంది ఇలాంటి ఉత్సవాలు చేసుకోవటం వల్ల మనం. కాబట్టి ప్రథమ అధ్యాయాన్ని ఒకసారి మొదటి శ్లోకాన్ని మనం ఈ రోజున పారాయణ చేసి ఆ తరువాత వీలైతే మొత్తం 47 శ్లోకాలు ఉంటాయి, అవన్నీ కూడా చదువుదామంటే చదువుకుందామండి, లేదు మొదటి శ్లోకాన్ని పారాయణ చేద్దాం. అందరూ కూడా భగవద్గీత మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. నాతో పాటుగా చెప్పండి, నేను చెప్తాను, మీరు చెప్పండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ శ్రీమద్భగవద్గీతా ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ప్రథమ శ్లోకః. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది ఎవరంటున్నారండి? ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మరొక శ్లోకం చెప్పుకుందామండి. సంజయ ఉవాచ. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అందరూ కూడా మొదటి అధ్యాయాన్ని చదివే ప్రయత్నం చేయండి ఈ రోజున. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయం చదివినా విన్నా కూడా వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయాన్ని మనం ఎంతలాగా పారాయణ చేస్తే అంత ఎక్కువ పుణ్య ఫలితాన్ని మనం తెచ్చుకుంటామండి. కాబట్టే మనకి గీతా మాహాత్మ్యంలో చెప్పేటటువంటి విషయము, ఈ గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే అని. ఇలా భగవద్గీతని చెప్పుకున్న తర్వాత మనం గీతా మాహాత్మ్యంలోంచి కూడా ఒక 2-3 శ్లోకాలు ముచ్చరించుకుంటే మంచిదండి. కాబట్టి ఆ భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని మనం ఒకసారి చూద్దాం. ధరోవాచ. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ఇది వరాహ పురాణంలోదండి. శ్రీ విష్ణుర్వాచ. అప్పుడు విష్ణుమూర్తి భూదేవి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారు. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాస రతః సదా సముక్తః స సుఖీ లోకే కర్మణానోపలిప్యతే. ప్రారబ్ధం భుజ్యమానోపి, మన ప్రారబ్ధాన్ని మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా గీతాభ్యాస రతః సదా, ఎప్పుడైతే గీతాని అధ్యయనం చేయటందే మనస్సుని లగ్నం చేసి ఉంటామో అప్పుడు సముక్తః స సుఖీ లోకే కర్మణానోపలిప్యతే. లోకంలో కర్మల చేత అంటబడినటువంటి వాడై ముక్తుడై సుఖంగా ఉండగలుగుతాడు. అంతటి విశేషమైనటువంటిది ఈ భగవద్గీత యొక్క పారాయణ. కాబట్టి మనం ఎందుకు చదవాలి భగవద్గీతని అంటే ధర్మ అర్థ కామ మోక్షములనే చతుర్విధాలని పొందడానికి చెయ్యాలి. ఏదో పిల్లలకి భగవద్గీత ఇప్పుడంటే పిల్లలకు కూడా భగవద్గీతను నేర్పించాలని కొన్ని చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అంతటా జరగటం లేదండి. అయితే ఇది ఏది సన్యాసుల కోసం చెప్పిందో లేకపోతే ఇంకొకళ్ళ గురించి చెప్పిందో కాదండి. ఇది భావి భారత పౌరుల కోసం చెప్పింది. అంటే అందరూ ఈ ప్రపంచమంతా, మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అండి, వసుధైవ కుటుంబకం. లోకంలో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటిది మన యొక్క భారతదేశము. కాబట్టి ఈ భారతదేశం యొక్క వైభవాన్ని కాపాడేటట్టుగా ఉండాలి అంటే ఈ భగవద్గీతని మనం మన పిల్లలకి కూడా నేర్పించాలి. పిల్లలు కూడా చక్కగా దీన్ని అర్థం చేసుకునేటటువంటి విధానంగా ఉండాలి. కాబట్టి మరింత శ్రద్ధతో, మరింత భక్తిభావంతో మనం ఈ యొక్క గీతాధ్యయనం సాగించాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం. స్వస్తి.